బ్యూటిఫుల్ ప్లేస్ కి అయితే వచ్చాము. అది కూడా హైదరాబాద్ లోనే ఉంది. ఈ వీడియోలో మనము మొత్తం పార్క్ టూర్ అయితే చూపిస్తాము. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఎక్సైటెడ్ కూడా ఉంటుంది. ఇలా బటర్ఫ్లై గార్డెన్, కిడ్స్ ప్లే ఏరియా, బర్డ్ ఫీడింగ్ అండ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇది కొట్వాల్గూర ఈకో పార్క్. ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వచ్చాము. పార్కింగ్ ప్లేస్ చాలా ఉంటుంది. ఇలా మనము బయట టికెట్ తీసుకోవాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది. అడల్ట్స్కి 100, కిడ్స్కి 50 అండి. ఇక్కడ హిమాయత్ సాగర్ ఈకో పార్క్ అయితే ఉంది. మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, ఇది మనం వచ్చిన పార్కే కాదా అని. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ చూసి అయితే గుర్తుపడ్డాం. ఇదే మన టికెట్ కౌంటరు. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ పార్క్. సో ఫుల్ అయితే ఎండ కొడుతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో వస్తే ఇంకా టైం స్పెండ్ చేయవచ్చు గైస్. సో కొంతమంది హ్యాట్స్, అంబ్రెలాలు కూడా పెట్టుకొని వచ్చిండ్రు. మనం మొత్తం ఏం ప్లాన్ చేయాలి ఇట్లుంటుందని. సో ఇప్పుడైతే మనము బోర్డ్ వాక్ అయితే వెళ్తున్నాము. సో ఈ బోర్డ్ వాక్లో అయితే మనం పక్కన ప్లాంట్స్ అన్నీ ఉంటాయి. మనం ఇప్పుడైతే పైకి వెళ్తాం. రివర్స్ కూడా ఉంటుంది. మీరు ఎంత ఫోటోలన్నా దిగవచ్చు. ఇక్కడ నుంచే మనం పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మంచి మంచిగా ఉంటాయి సీనరీస్. ఇక్కడైతే ఫుల్ ఎండగా ఉంది. మొత్తం మనం స్వెట్టింగ్ అయిపోయినాం. సో మనం ఇట్లానే నడుచుకుంటూ వెళ్ళాలి. మధ్యలో అయితే మనకి ఇట్లా బర్డ్స్ పెడతారు ఎక్కడ ఏమొస్తుందని. చూసిండ్రా ఎంత బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. ఇట్లా చూస్తుంటే ఫొటోస్ దిగవచ్చు అని చెప్పిన ఊరు ఫస్ట్. సో ఇక్కడ కొంచెం సిట్టింగ్ ఏరియా ఉంది. మనం నడిచి సాడికి కాళ్ళు నచ్చినాయి గైస్. ఇక్కడ నుంచి చూసావా మనం పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఈరోజు స్టెప్స్ మధ్యలో జాగ్రత్త, ఈ ఎండకి స్టెప్స్ ఏం కనబడవు. సో ఈ ఏరియా మొత్తం స్లిప్పరీ ఉంది, చూసి నడవండి. మనం ఇప్పుడు బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చినాం. ఇలా స్నాక్స్ కూడా ఉంటాయి. ఇంకో ఇదే. సో మనకి ఇప్పుడు మ్యాంగో జ్యూస్, సమోసా ఈ రెండే ఉంటాయి గైస్ మనం వచ్చిన తర్వాత చూసే. సో మనము లోపలికి వెళ్ళాలంటే బర్డ్ ఫీడింగ్ టికెట్ అయితే తీసుకోవాలి. సో మనము లోపల నడుచుకుంటూ వెళ్తే చాలా బర్డ్స్ ఉంటాయి గైస్. ఇలా కలర్ఫుల్ బర్డ్స్, ఇంకా చాలా పెద్ద బర్డ్స్, ఇంకా చాలా ఉంటాయి గైస్. అన్ని టైప్స్ ఆఫ్ ప్యారెట్స్ కూడా ఉంటాయి, లైక్ రెడ్, బ్లూ, ఇంకా మకావ్స్ కూడా ఉంటాయి చాలా.
ఇక్కడైతే మనం డక్స్కి ఫీడింగ్ చేస్తాము. అయితే సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డక్స్కి. సో ఇక్కడ కొన్ని ప్యారెట్స్ కనబడుతున్నాయి. యాక్చువల్ అవి గ్రీన్ ఉన్నాయి. సో ఇది ఇక్కడైతే మనకు వైట్ బర్డ్ అయితే కనబడుతుంది కదా గైస్. మనకైతే ఫుడ్ అయితే వేసిస్తారు ప్లేట్లా. సో నాకు మొత్తం ఫుల్ నచ్చింది గైస్. ఇంకా ఉండబుద్ధేనే ఏందనా, అది బ్యూటిఫుల్గా తిన్నది. మనము బ్రిడ్జ్ పైకి వెళ్తే వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, డక్స్ కూడా ఉంటాయి కొన్ని. సో మనం ఇప్పుడు బిగ్ మకావ్స్ అయితే వచ్చినాం, కానీ ఫుల్ అయితే నడిచినాం గైస్. కానీ కొంచెం బర్డ్స్ ఫ్యాంకీ చేస్తాయి గైస్. ఇదే బర్డ్ ఫ్యాంకీ. సో ఒక బెంచ్ దగ్గర మనము రెస్ట్ అయితే తీసుకున్నాం. ఫుల్ ఎండ కొట్టింది మనకైతే. సో ఇక్కడ స్మాల్ బర్డ్స్ ఉన్నాయి. మనకు కూడా ఇక్కడ ప్లేట్ల ఫీడ్ చేసి ఇస్తాడు. సో మనము ఇలా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆ వైట్ బర్డ్ కన్నా నాకు ఇక్కడ ఇంకా 1 hour కన్నా స్పెండ్ అయింది నాకు ఇక్కడ.
చూసిండ్రా గైస్ ఎన్ని బర్డ్స్ వచ్చినాయి మా మమ్మీ ప్లేట్లా. నాకు ఒక బర్డ్ కూడా రాలే గాని. సో ఇక్కడైతే మనం బయటికి వెళ్తున్నాం. నెక్స్ట్ గార్డెన్ అయితే బటర్ఫ్లై గార్డెన్ గైస్. ఇప్పుడు బనియన్ గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాం. ఫుడ్స్ కూడా చాలా ఉంటాయి గైస్ మీకు తిన్నికి. బనియన్ గార్డెన్ నుంచి బయటికి వస్తే మనకు ఒక ఫుడ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఐస్ క్రీమ్స్ ఇంకా థమ్స్అప్లు కూడా ఉంటాయి. సో మనమైతే నడుచుకుంటూ వెళ్తే సో ఇది ఫోర్ట్ ఏరియా. మనము బయట నుంచే చూసినాం. ఫుల్ ఎండ కొడుతుందని లోపలికి వెళ్ళలేదు గైస్. సో గైస్ ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్ గైస్. ఎట్లుంటుందో అనుకున్నాం కానీ ఎండలో ఉంది. నేను టీవీ కూడా ఉంటుంది అనుకున్నా. సో గైస్ ఈరోజు చూసింది అనుకుంటే కొంచెం భయంకరంగా ఉంది ప్లేస్. సో గైస్ ఆఫ్టర్ 6 hours నడిచి మనం బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చాము. ప్లేస్ అయితే బ్యూటిఫుల్ గా కూడా ఉంది కానీ 2-3 బటర్ఫ్లై ఉన్నాయి. నాకు yellow బటర్ఫ్లైస్ ఉన్నాయి గైస్ మొత్తంకి చిన్న చిన్నగా. ఇంకో ఇలా కొంచెం సేపు రెస్ట్ తీసుకెళ్ళి ఒక ప్లేస్ దగ్గరికి వచ్చాము.
సో అక్కడ నుంచి అయితే మనం మొత్తం బోర్డ్ వాక్ దగ్గరికి వచ్చాము. సో మనము మొత్తం బోర్డ్ వాక్ నుంచి ఎగ్జిట్ ఏరియా దగ్గరకు వచ్చాము. సో గైస్ ఇది ఒక స్టోన్ ఉంది, మా డాడీ కరెక్ట్గా ఫిట్ అయ్యిండు. అలా ఫుల్ ఫనీ అనిపించింది నాకు కూడా. సో మనం అయితే ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గర అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఫుల్ ఎండ ఉంది గాయస్, మధ్యాహ్నం లంచ్ అయితే వేసి రావండి, మనకు కూడా ఫుల్ ఆకలేసింది. ఇలా సమోసా పప్పు తప్ప ఏం లేవు గాయస్. సో గాయస్ అంటేనే అంది మన వీడియో, ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చిందంటే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి.